ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామా? దానికి ముందు చిన్న వర్షం పాడుకుందామండి. నా బలహీనతలో నన్ను బలపరచి ధైర్యం నింపితివే, నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నింపితివి. యూదా గోత్రపు కొదమ సింహమా, నీతో నిత్యము విజయాసమే, నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగము, క్షణమైనా విడువని స్నేహము, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. సామెతలు 1:24 చూసుకుందాం. నేను పిలువగా మీరు వినకపోతిరి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మనతో ఒక మాట. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయిజాపక ఎవరును లక్ష్య పెట్టకపోతిరి, నన్ను లెక్క చేయకపోతిరి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. మరి నేను పిలువగా మీరు పలకలేదు, నేను చేయిజాపక ఎవరు లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. ఎలా ఉన్నారు మరి? దేవుని మాట వింటున్నారా? దేవుడు చేయి చాపి ఉంచుతున్నాడు, దినమెల్లా రండి నా యొద్దకని. మరి వెళ్తున్నారా? దేవుడి మాటకు లోబడి ఉంటున్నారా? ఆయన బోధన తోసివేయట్లేదు కదా. ఆయన మాట ప్రకారం నడుచుకోండి, ఆయన పిలుపుకు లోబడి ఉండండి. ఎంత దినాలలో దేవుడు రాకడ సిద్ధపాటు కలిగి ఉండండి. మరి ఈ సమయంలో మరి దేవుడు ఈ చిన్న వాగ్దానాన్ని దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో తండ్రి నీ పిలుపుకు లోబడి, నీ ఆజ్ఞలకు లోబడి అయ్యా నేను నడుచుకోవటానికి కూడా నీ కృప మాకు దయచేయమని, మరి ఈ సమయంలో నాయన ఈ వాగ్దానాన్ని బట్టి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.